అందరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జర్నలిజంలో ఒక ముఖ్యమైన అంశం, మేము ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్న రోజుల్లో మాకు అక్కడ పదే చెప్పినటువంటి అంశం సెన్సిబుల్ ఇష్యూస్. రిలీజియన్ కావచ్చు, రీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించి మనం ఏదైనా విషయాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు చాలా స్పృహతో, అవగాహనతో, సంయమనంతో వ్యవహరించాలని చాలా సందర్భాల్లో గుర్తు చేసేవారు. దురదృష్టం కొద్దీ ఇవాళ సమాజంలో జర్నలిజం ఎలా తయారైందంటే, మరీ ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో జర్నలిజం ఎలా భ్రష్టు పట్టుకుపోయిందంటే, వాళ్ళకి కావాల్సింది లైక్లు, కామెంట్లు, వ్యూస్. ఎంతమందిని ఎంత బాగా మనం ఎంగేజ్ చేయగలిగాం. ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు అందులో ఉండే సెన్సిబిలిటీ ఏంటి, అందులో ఉండే రియాలిటీ గ్రౌండ్స్ ఏంటనే అంశాలను కనీసం గుర్తించకుండా దాన్ని ఎంతవరకు మనం క్యాష్ చేసుకోగలిగాం అనే ఆలోచన ధోరణితోనే ఆయా ప్లాట్ఫామ్స్ మీద ఇవాళ జర్నలిజం అనేది ముందుకు సాగుతోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారికి సంబంధించి ఒక సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి యత్నించాడు. అతను షూ తీసుకుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీదకి విసిరే ప్రయత్నం చేశాడు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అంశం. అటువంటి విషయాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలండి. ముఖ్యంగా వాళ్ళ తెలుగు మీడియా రంగంలో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని గమనిస్తే చాలా దురదృష్టకరమైన పరిణామాలు కనబడుతున్నాయి. రైటో లెఫ్టో అని ఆ రోజుల్లో ఒక పాట ఉండేది. అయితే రైట్ వింగ్ లేదంటే లెఫ్ట్ వింగ్, ఇంతకు మించి మధ్యస్థంగా చెప్పడానికి ఏం లేదా. ఇవాళ ప్రజల తాలూకా ఎమోషన్స్తో, ప్రజల తాలూకా సెంటిమెంట్స్తో, ప్రజల తాలూకా అభిప్రాయాలతో ఆడుకోవడానిక జర్నలిజం చేస్తుంది. ఇవాళ ప్రజల యొక్క అభిప్రాయాలను సరైన ట్రాక్లో పెట్టేటువంటి బాధ్యత జర్నలిస్టులకు లేదా. ఒక అమ్మాయి మాట్లాడుతుంటే చూసా, తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ రోజు మాట్లాడినటువంటి ఒక కామెంట్ని రిఫర్ చేస్తూ, విష్ణుమూర్తికి తల పెట్టాలట, తలలేని విష్ణుమూర్తికి తల ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటామంటే కుదరదు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు అంటూ చాలా హేయమైన రీతిలో మాట్లాడింది. అంతేకాదు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు, తలపండిన జర్నలిస్టులు అనుకునేటువంటి వారు కూడా దీన్ని బీజేపీకి ఆపాదిద్దాం, లేదంటే నరేంద్ర మోదీకి ఆపాదిద్దాం అనే విషయాన్ని వాళ్ళు చెప్పకనే చెబుతున్నటువంటి సందర్భం. ఇవాళ భారతదేశానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో అటువంటి ఒక పరిణామం జరిగిన తర్వాత ఒక సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి రాకేష్ కిషోర్ దురదృష్టకరమైనటువంటి ప్రయత్నానికి ఒడిగడితే అదొక ఇండివిజువల్ తాలూకా అగ్రెసివ్నెస్ కదా. దాన్ని ఏ విధంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంగా మీరు చెబుతున్నటువంటి హిందూ ధర్మాన్ని పాటించే వారందరికీ ఆపాదించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ అటువంటి ఆలోచన ధోరణి అనేది ఎవరన్నా యాక్సెప్ట్ చేయొచ్చా? ఆ రోజుల్లో నూపూర్ శర్మ గారికి సంబంధించి ఒక కామెంట్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అప్పుడు ఒక రిలీజియన్కి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి ఒక పర్సన్ని చంపారు. చంపిన తర్వాత ఏం జరిగింది? అక్కడ పర్టికులర్గా ఆ మోక చేసినటువంటి దాడిని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మతానికి ఆపాదించగలమా? ఆపాదించవచ్చా? అటువంటి వాటిని సమర్థించవచ్చా? ఈ కనీస స్పృహ అనేది ప్రతి ఒక్కరికి ఆడవాలి కదా. ఒక సీజే చేయకూడని కామెంట్ చేశారనే అభిప్రాయం ఉంది, అంతవరకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక సీనియర్ న్యాయవాది చేయకూడని పని చేశాడనేది కూడా ఉంది, అంతవరకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ అంతకు మించి లోతుల్లోకి వెళ్ళిపోయి బిఆర్ గవాయ్ గారు దళితుడు కాబట్టే ఈ రకమైన దాడికి యత్నించారు, లేదా రాకేష్ కిషోర్ ఆయన సనాతన ధర్మ నినాదాలు చేశారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అంతా దుర్మార్గమైనది, దౌర్జన్యమైనది, ఈ దేశంలోంచి సనాతన ధర్మాన్ని పిక్కిలించి వేయాలి, ఇటువంటి ఆలోచన తీరుల్ని జర్నలిస్టులు ఎక్స్ప్రెస్ చేయడం. ఏదో ఆ రైట్ వింగ్ కావచ్చు, లెఫ్ట్ వింగ్ కావచ్చు, వీళ్ళని బత్తాయిలు అంటారు, వాళ్ళని కమ్మీలు అంటారు, ఇలాంటి రకరకాల పేర్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రకమైన విషయాన్ని వ్యాప్తి చేస్తున్నారు, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారంటే ఓకే, వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ చదువుకున్న వ్యక్తులు జర్నలిజంలో ఎంతో కొంత నేర్చుకుని వచ్చి ప్రజల ముందు మాట్లాడుతున్నారంటే, ప్రజలు విశ్వసనీయతతో, క్రెడిబిలిటీతో సోకాల్డ్ పర్సన్స్ చెప్పేటువంటి వ్యూస్ని వింటున్నారంటే ఎంత బాధ్యతగా ఉండాలి. ప్రజల నరాల్లోకి విషయాన్ని, విద్వేషాన్ని ఎక్కిస్తారా? ప్రజల్ని మోకలుగా విడదీస్తారా?
ఇది భారతదేశానికి మంచి చేస్తుందా? మన సమాజానికి మేలు చేస్తుందా? తెలుగు రాష్ట్రాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న అరాచక మోక ఒకటి ఉందనే విషయాన్ని ప్రజానీకమంతా గుర్తించాలి. తస్మాత్ జాగ్రత్త అనే ఆలోచనతో, లేకపోతే ఇటువంటి వ్యక్తులు సమాజంలో చీలిక తీసుకురావడానికి, తద్వారా సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వెనుకడుగు వేయరనే విషయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాం. ఈ వీడియోకి సంబంధించి జర్నలిజంలో ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఆలోచన ధోరణిని ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో రావాల్సిన మార్పుల గురించి కూడా మీ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.